కూడా ఒక చిన్న స్లమ్ బిల్డింగ్ ఉంటుంది, మీరు చూడండి యూట్యూబ్లో. మరి అంత ముంబైలో ఒకే ఒక పర్సన్ ధనవంతుడు, మిగతా మొత్తం 99% ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్లమ్ పీపులే ఉంటారు. సో ఇక్కడ డబ్బుల పరంగా చూసుకుంటే, ఇన్కమ్ పరంగా చూసుకుంటే, మరి ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువనే చూసుకుంటే, ఇక్కడ చూడండి 95% పీపుల్ ఎవరైతే ఉన్నారో, 95% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కేవలం, వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని లెక్క పెడితే వాళ్ళ దగ్గర కేవలం 5% డబ్బులు మాత్రమే ఉన్నాయి. కేవలం 5% డబ్బులు మాత్రమే ఉన్నాయి. మిగతా 5% జనాభా ఉన్న ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర మిగిలిన 95% డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మిగిలిన 95% డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఒకసారి ఆలోచన చేయండి, కళలు వీళ్ళై, డ్రీమ్స్ వీళ్ళై, కానీ పని మనది. అర్థమవుతుందా? డ్రీమ్స్ వీళ్ళై, ఇల్లు ఎవరు కట్టాలనుకుంటారు అంటే, నేను ఇందాక ఒక స్టోర్లో హోమ్ మీటింగ్ చేసి వస్తున్నా. ఎక్కడ ఉందంటే ఆదిబట్ల దగ్గర. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మేస్త్రీలు, లేబర్సే ఉన్నారు. ఏం చేస్తారు నాయన అన్నానంటే గొడ్డు కష్టం చేస్తారు. డ్రీమ్ ఎవరిది అంటే ఆ వెంచర్ స్టార్ట్ చేసిన బిల్డర్ది డ్రీమ్. నేను ఇన్ని విల్లాస్ కట్టాలి, ఇంత కమ్మాలి, ఇంత ప్రాఫిట్ సంపాదించాలని డ్రీమ్ ఆయనది. కానీ నెలకు ఒకసారి కూడా వెంచర్కి ఆయన రాడంట.